దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన యొక్క రక్షకుడును, మన యొక్క ప్రాపకుడును, మన పోషకుడును మనల్ని నిత్యము తన కృపచేత మరి బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవునికి దాసుడిగా మేల్కొల్పు ప్రార్థన ఈ సహవాసం మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మిమ్మల్ని తట్టి లేపాలని, ఆత్మీయ స్థితిని తట్టి లేపాలని, మరి సరైనటువంటి వాక్యము ద్వారా మిమ్మల్ని పురుకొల్పాలనే ఉద్దేశంతో మరొక ఉదయకాల సమయంలో మీ ముందుకు వస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుమని అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ఇదే మాట యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. నీ పాదముల మీద నీవు నిలువుమని భావన. అయితే తెలుగు బైబిల్లో రాయబడింది, నువ్వు చక్కగా నిలవబడుము అని రాయబడింది. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము అని. ఈ ఉదయకాల సమయంలో మీరు నిలబడాలని, మేల్కొల్పబడి నిలబడాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్పాలని ప్రయాసపడుతున్నా. నీ పాదముల మీద నువ్వు నిలబడాలి. నీ పాదములు మోపి నువ్వు నిలబడాలి. నీ పాదములు నువ్వు మోపి నిలబడాలి అంటే మొదట నువ్వు లేవాలి. తర్వాత నీ పాదములు నువ్వు ఆ నిద్రలో నుంచి లేచి మోపాలి. ఆ తర్వాత నిలబడే ప్రయత్నం చేయాలి. ఈ మొదటి ఇవి రెండు జరగకుండా నిలబడడం అనేది జరగదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆ మొదటి రెండింటిని నువ్వు జయించగలిగితేనే నువ్వు చక్కగా నిలబడగలుగుతావు. లేవడం ఎక్కడి నుంచి అండి? నీ యొక్క బద్ధకం నుండి లేవాలి, నీ సోమర్థనం నుండి లేవాలి, నీ యొక్క నిద్రావస్థ నుండి లేవాలి, మరణస్థితిలో నుంచి లేవాలి, అజ్ఞానం నుండి లేవాలి, అంధత్వము నుండి లేవాలి, గుడ్డితనము నుండి లేవాలి, ఆధ్యాత్మిక లోపం వలన నీవు కొట్టుమిట్టాడుతున్నావు కదా, దాని నుండి లేవాలి. విశ్వాస సహితమైనటువంటి జీవితానికి బదులు విశ్వాసరహితమైనటువంటి జీవితాన్ని కనపరుస్తున్నావు కదా, దాని నుంచి లేవాలి. ఓహో, నేను కలిగి ఉన్నటువంటి భక్తి గొప్ప భక్తి అనుకుని ఆ ఆత్మీయ అతిశయంతో వెర్రవీగుతున్న చూడు, దాని నుండి నువ్వు లేవాలి. నువ్వు లేవాలి, చక్కగా నిలబడాలి. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. అప్పటి వరకు నీతో మాట్లాడడానికి కుదరదు. ఎందుకంటే నీవు పడి ఉన్నావు. ఎలా? నిద్రలో పడి ఉన్నావు. ఎలా? ఆధ్యాత్మిక లోపం వల్ల పడి ఉన్నావు. ఎలా? లోకాశను బట్టి పడి ఉన్నావు. ఎలా? నీ గర్వమును బట్టి పడి ఉన్నావు. ఎలా? నీ సోమరతనమును బట్టి పడి ఉన్నావు. ఎలా? ఆధ్యాత్మిక అతిశయాన్ని బట్టి పడి ఉన్నావు. ఇవన్నీ నీవు పడి ఉన్నటువంటి స్థితిని తెలియచేస్తున్నాయి. నీవు పడి ఉన్నటువంటి ఈ స్థితి నుండి నువ్వు లేవాలి. లేచి మరి నీ పాదము మోపాలి. పాదము మోపి అప్పుడు నిలబడాలి. అప్పుడు నువ్వు ఏ పైనైనా చేయగలుగుతావు, నువ్వు నడవగలుగుతావు, చలించగలుగుతావు, గొప్ప కార్యాలు చేయడానికి నీ ప్రస్థానమును ప్రారంభించగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. నీ పాదముల మీద నువ్వు నిలిచే ప్రయత్నం చేయి. ప్రియ సహోదరుడి, సహోదరుడా, నువ్వు ఆడే మాట చాలా గొప్పగా ఉంటుంది, కానీ నువ్వు చేసే క్రియలు చాలా చెడ్డవిగా ఉంటాయి. కొంతమంది మాటలు చెప్పేదానికి పేగులు తెగిపోతూ ఉంటాయి. ఎదుటివారి చెప్పుటలో అబ్బో నేను చాలా భక్తిపరురాలను, చాలా భక్తివంతుడను, భక్తిని కలిగి ఉన్నవాడను అని చూపించుకోవడానికి ప్రయాసపడుతుంటా. కానీ అదే వారి జీవితంలో చూస్తే ఆ మాట వారి జీవితంలో కనబడదు. ఎందుకంటే వారు మాట మీద నిలబడేవారు కాదు. ఉదయం ఒక మాట అంటారు, బ్రదర్ అని ఒక మాటను చెప్తారు. సాయంత్రం అయిన తర్వాత అదే విషయం గురించి మాట మారుస్తారు. ఇదే మాట మీద నిలబడలేకపోవడం. విశ్వాసములో
నిలబడలేనటువంటి స్థితి. కొంతమంది విశ్వాసాన్ని కనపరిస్తే పర్వతములు పడినా ఆకాశమే ఊడిపడినా అన్నట్టుగా విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటారు. వారి యొక్క మాటలు అలాగ ఉంటాయి. అయితే నిజముగా అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ తల్లడిల్లిపోతారు, మరి బొబ్బలు పెడతారు, అరుస్తారు, భయంతో వితులుతుంటారు. ఎందుకంటే విశ్వాసములు వీరు ఏమయ్యారంటే నిలబడలేకపోయారు. నీ పాదముల మీద నువ్వు నిలబడాలి ప్రియ సహోదరుడా, సహోదరి. నువ్వు దేనిలో నుంచి పడి ఉన్నావో దాని నుంచి నువ్వు లేవాలి. అవిశ్వాస స్థితిలో ఉన్నావా? లేచి నిలబడు. ప్రార్థన రహితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? లేచి నిలబడు. నువ్వు ప్రార్థన చేయడంలో పడిపోయి ఉన్నావు, ప్రార్థన చేయడంలో విఫలమైపోతున్నావు. కాబట్టి లేచి నిలబడు ప్రియ సహోదరుడా, సహోదరి. ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నావా? నీకు ధైర్యం సరిపోవట్లేదా? ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. నీలో ఉన్న విశ్వాసం నీలో ఎలా పనిచేస్తుందో, నీలో ఉన్నటువంటి వాక్యము నీలో ఎలా పనిచేస్తుందో. నిన్ను అచంచలమైనటువంటి విశ్వాసమునకు చిరునామాగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను తీసుకెళ్లే సముద్రంలో పడమంటే పడుతుందని చెప్తున్నాడు కదా. మరి ఈ మాత్రపు ఆవగింజంత విశ్వాసములను కూడా నువ్వు కనపరచలేకపోతున్నావా? కొండలను పెకిలించగలిగే విశ్వాసం అవసరం లేదు ప్రియ సహోదరుడా, సహోదరి. కనీసము నీకు సంబంధించిన వాటి మీద జయం పొందుకోవడానికి, నీకు సంబంధించినటువంటి కష్టాలను జయించడానికి కావలసినటువంటి జయం పొందుకోవడానికి కనపరచవలసినటువంటి ఆవగింజలో సగమంత విశ్వాసం అన్న కనపరచలేకపోయి పడిపోయావా? లేచి నిలబడు. నీ మాటలో నిలకడలేదా? ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, ముందు ఒక మాట, వెనక ఒక మాట, చాటున ఒక మాట, నిలకడలేనటువంటి మాట. మాటలో పడిపోతున్నటువంటి సహోదరి, మాటలో పడిపోతున్నటువంటి సహోదరుడా, లేచి నిలబడు. నీ మాటలో స్థిరత్వాన్ని తీసుకురా. నీ మాటలో స్థిరత్వం ఉంటే నీ మాట ఎదుటివాడు నమ్ముతాడు, నీ మాట జనులు నమ్ముతారు. ప్రియ సహోదరుడా, అందుకనే యెహెజ్కేలుతో అంటున్నాడు, నీవు మాట్లాడాలా. ఎవరితో మాట్లాడాలా? ఇదిగో నా జనుల యొద్దకు నేను పంపుతూ ఉన్నాను, ఇజ్రాయేలు యొద్దకు నేను పంపుతూ ఉన్నాను. వారితో నువ్వు మాట్లాడాలా. వారు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, వారు దుర్మార్గపు స్థితిలో ఉన్నారు, అన్యాయపు స్థితిలో ఉన్నారు, అవిధేయత అనేటువంటి స్థితిలో ఉన్నారు, విధేయతలో నుంచి పడిపోయినటువంటి వారుగా ఉన్నారు, కృతజ్ఞతాహీనులుగా, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనుషుల మధ్యకు నేను పంపిస్తున్నప్పుడు నువ్వు లేచి నిలబడితే నేను నీతో మాట్లాడతాను. లేచి నిలబడిన వానితోనే దేవుడు మాట్లాడతాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నువ్వు పడిపోయింది, ప్రభువా నాకుతో మాట్లాడు. ఎందులో పడిపోయినా? నీ పాపాలతో పడిపోయినా, నీ దోషాలతో పడిపోయినా, నీ అతిక్రమాలతో పడిపోయాను, నీ అవిధేయతలో పడిపోయాను, అవిశ్వాసంలో పడిపోయాను, ప్రార్థన రహితమైనటువంటి జీవితంలో పడి ఉన్నావు. ఈ పడినటువంటి స్థితిలో నుంచి నువ్వు లేవాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడా, సహోదరి. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు, క్రీస్తుని వెంబడించటంలో విఫలమైపోతున్నావు. నేను క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్తున్నావు, కానీ క్రీస్తులో ఉన్నటువంటి శక్తిని కనుపరచుటలో నువ్వు విఫలమైపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మాట యొక్క స్థితి ఎలాగుంటుందో తెలుసా? నీ మాటలో నిలకడలేనటువంటి స్థితి అంటే మాటలో పడిపోతున్నావు. నీ క్రియల యొక్క స్థితి ఎలాగుంటుందో తెలుసా? మాటలు చూస్తే కోటలు దాడుతూ ఉంటాయంట, చేతలు చూస్తే బే అలా ఉన్నాయి నీ క్రియలు, దాంట్లో పడిపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు గొప్ప గొప్ప కార్యాలు చేయాలన్నా, దేవుడు నీతో తన స్వరము వినిపించాలన్నా నువ్వు లేచి నిలబడాలి. ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేచి నిలబడితే ఆయన నీకు స్థితిని ఆయన గుర్తించి నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అందుకనే నువ్వు లేచి నీ పాదముల మోపి నిలువము అంటున్నాడు. ఎప్పుడైనా ఏ రోజునైనా నిలిచే ప్రయత్నం చేసావా ప్రియ సహోదరుడా? నీ ఆత్మీయ స్థితిని నీ చుట్టూ ఉన్న వారికి కనపరచాలని ప్రయత్నం చేయక, నువ్వు ఆత్మీయ అతిశయంతో వెర్రవీగుతున్నావన్న విషయం నీ చుట్టూ ఉన్న వారికి ఇట్టే అర్థమవుతుంది. నీ యొక్క ఆత్మీయత ఎవరికి కనపరచాలంటే నీ దేవుడైన
యెహోవాకు కనపరచాలి. నీ భక్తి ఎవరికి కనపరచాలి? నీ దేవుడైనటువంటి యెహోవాకు కనపరచాలి. నువ్వు భక్తిని ప్రదర్శించాలని ప్రయత్నం చేయక, నువ్వు భక్తిని కలిగి ఉండు కానీ ప్రదర్శించాలని ప్రయత్నం చేయక. చాలామంది జీవితాల్లో భక్తిని ప్రదర్శించే ఈ ప్రదర్శనలు ఎక్కువ. ఈ పకట వేసగాళ్ళ మాదిరి, ఈ తోలుబొమ్మలు ఆడించేటటువంటి వారి మాదిరి, ఈ నాటకాలు వేసుకునే వారి మాదిరి, ఈ వేషధారుల మాదిరి భక్తిని ప్రదర్శించేవారు ఎక్కువ. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు ఇంకా అలాంటి ఆత్మీయ అంధత్వంలో ఉన్నావా? లే, దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. లే, నిలబడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలని, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించటానికి దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. ఆ విషయం మర్చిపోయి ఎక్కడికో పోయి వాడ అడుగు భాగానికి చేరుకుని నిద్రలో ఎలాగా నువ్వు నిద్రపోతున్నావో యోనా, ప్రియ సహోదరుడా, ఎలా నిద్రపోతున్నావో యోనా? నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలి, కానీ నీ ఆత్మీయ స్థితిని ఏం చేసావు? పడగొట్టేసావు కదా. నీ భక్తిని ఏం చేసావు? పడదోసేసావు కదా. నీ ఆత్మీయ స్థితిని ఏం చేసావు? నేలమట్టం చేసావు కదా. ఒక వాడను నడుపుకునేటువంటి ఒక సాధారణమైనటువంటి ఆ వాడ యజమానుడు లేదా వాడను నడిపే కెప్టెన్ వచ్చి నిద్రపోతా లే అని అంటుంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? అవమానం అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? నిన్ను దేవుడు ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? నువ్వెందుకు ఇలా పడి ఉన్నావు? దేవుడు నిన్ను ఎందుకోసం నిలబెట్టుకున్నాడు? నువ్వెందుకు ఇలా నిద్రపోతూ ఉన్నావు? దేవుడు నిన్ను ఎందుకోసము ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో ముద్రావంగరంతో అడిగాడు కదా. ఒక చక్కటి సంకల్పం కొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. నువ్వెందుకు పారిపోతూ, తప్పిపోతూ, పడిపోతూ, నిద్రపోతూ, మత్తుడువై ఉంటున్నావు? ఓ అవివేకి, లేవు, లేచి నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా నేను నిన్ను లేపాలని ఆశపడుతున్నాను. నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నేను లేపాలనుకుంటున్నాను. ప్రేమలో పడిపోయావా? ప్రేమలు అంటే యవనస్తురాల మీద చూపించు ఆ ప్రేమలో పడ్డం కాదు. ప్రేమను కనుపరచుటలో నువ్వు విఫలమైపోతే, అంటే ప్రేమలో విఫలమైపోవడం అంటే నీ తోటి వారితో ప్రేమను కనుపరచుటలో విఫలమైపోతున్నావు. నీ తల్లిదండ్రుల మీద ప్రేమను కనుపరచుటలో విఫలమైపోతున్నావు. నీ స్నేహితుల మీద ప్రేమను కనుపరచుటలో విఫలమైపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దగ్గరికి వస్తే నాకు నెమ్మది కలుగుతుందనే భరోసా నీ స్నేహితుడికి కానీ, నీ తోటి విశ్వాసులకు కానీ, కనీసం నీ తల్లిదండ్రులకు కానీ ఉంటుందా? అంటే నువ్వు దేంట్లో పడిపోయావంటే ప్రేమ చూపించుటలో విఫలమైపోయి పడ్డావు. లే, అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ, దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి ఆజ్ఞ, నిన్ను వల్లే నీవు పొరుగు వారిని ప్రేమించమని. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేకపోతే ఇంకెవరిని ప్రేమించగలుగుతావు? ప్రియ సహోదరుడా, విలువల్లో పడిపోతున్నావు. నీ జీవితానికి సరైనటువంటి విలువలు లేవు, స్టాండర్డ్స్ లేవు, ఎథిక్స్ లేవు. ఎలా పడిపోయావు ఒకసారి ఆలోచన చేయి. విలువలంటే నువ్వు కట్టుబడిన దానికి ప్రాణం పోయిన నిలబడాలి. ఆ విలువలు కలిగి ఉండడం అంటే ఏది సత్యమో ఆ సత్యము కొరకే, ఏది ధర్మమో దాని కొరకే, ఏది న్యాయమో దాని కొరకే, ఏది వాక్యమో దాని కొరకే ప్రయాసపడాలి. విలువలు కలిగి ఉండడం అంటే అది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు తెలిసింది ఇంత, నువ్వు ప్రదర్శించేది అంత. ఇలాగుంటే నువ్వు పడిపోయిన వాడివో, పడిపోయిన దానవో. లే ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మిడిమిడి జ్ఞానముతో ఓహో అన్నట్టుగా ప్రదర్శించాలనుకుంటున్నావా? నీ భక్తి నిన్ను ప్రశ్నిస్తోంది. నీ విశ్వాసపు విలువలు నిన్ను ప్రశ్నిస్తున్నాయి. నీ క్రైస్తవ జీవితపు విలువలు నిన్ను వేలు పెట్టి చూపిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, లే, ఆ స్థితి నుండి లే. నీ విలువలు కాపాడుకోవడానికి లే, విలువలు కలిగి ఉండడానికి లే, విలువలలో నిలబెట్టుకోవడానికి లే, మాట మీద నిలబడడానికి లే, విశ్వాసములో పునాదులు స్థిరపరచుకోవడం కొరకు లే. ప్రియ సహోదరుడా, సహోదరి,
సాతాన్ని ఎదిరించడం కోసము లేచి నిలబడు. అపవాది యొక్క తంత్రములన్నిటినీ ఎదుర్కోవడానికి లేచి నిలబడాలి. ఎవడు పడిపోయి ఉంటాడో వాడి మీద అపవాది ఎక్కువగా దాడి చేస్తుంది. ఎవడైతే తప్పిపోయాడో వాడి మీద ఎక్కువ అపవాది దాడి చేస్తూ ఉంటుంది. వాడినే ఆశ్రయంగా చేసుకుంటుంది. వాడిలోనే చొరబడాలని ప్రయత్నం చేస్తుంటుంది. వాడు పడిపోయి ఉన్నాడు ఆల్రెడీ. అపవాది యొక్క లక్షణం ఏమిటంటే పడగొట్టడం, దాని యొక్క లక్షణం. ఆల్రెడీ పడిపోయి ఉన్న వాడిని పడగొట్టడం ఇంకా ఈజీ దానికి. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు పడి ఉన్నటువంటి స్థితిలో ఉంటే అపవాది నీలో ఈజీగా, సులువుగా, ఈజీగా చొరబడతాడు. కాబట్టి అది నీలో తిష్ట వేసుకుని అపవాది నిన్నే దాని యొక్క నివాస స్థానంగా చేసుకుని హాయిగా ఏలుబడి చేస్తోంది. నువ్వు పారద్రోలమని చూస్తుంటే అది పోయి మరొక 7 దయ్యాలను తెచ్చుకొచ్చి నీలో తిష్ట వేయాలని చూస్తోంది. ఒక దయ్యంలోనే నువ్వు ఇలా పడి ఉన్నావు. 7 దయ్యాలు వచ్చి నీ మీద దాడి చేస్తే ఇంకెలా పడి ఉంటావో. అందుకని ఆ పరిస్థితి రాకముందే లేచి నిలబడు. నీ కాలు మోపి నిలబడు. నీ బలము పుంజుకో. నీ చీలమండలం యొక్క శక్తిని కూడగట్టు. ప్రయాసపడు ప్రియ సహోదరా, సహోదరి. నీవు దేనిలో పడి ఉన్నావో దానిని ఒకసారి పరిశీలన చేయి. లేచి నిలబడు ప్రియ సహోదరా, సహోదరి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతానంటున్నాడు. అంతేకాదు, ఆయన జనుల దగ్గర నీ చేత మాట్లాడిపిస్తానంటున్నాడు. ఎందుకు గొప్ప ధన్యత! ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నిద్రించిన ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు పడి ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు ఏ విలువలు పాటించకుండా బ్రతుకుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు మాట మీద నిలబడలేనటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు ముందొక మాట చాటునొకడా మాట్లాడుతున్నటువంటి ప్రియ సహోదరుడా, దాంట్లో పడిపోయినటువంటి ఆ స్థితి నుండి లేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిలబడు. దేవుడు నీతో మాట్లాడతాడు. అనేక జనాంగము నశించిపోకుండా ఉండడం కొరకు యోనాను నిలబెట్టుకుంటే యోనా పోయి పడుకుంటున్నాడు. యోనా మాదిరి నువ్వు తయారమ్మక. యోనా మాదిరి నువ్వు తయారమ్మక. నువ్వు తట్టుకోలేవు యోనా. కాబట్టి ఆ సముద్రపు పాతాలపు ఆ స్థితిలోనికి వెళ్ళినా తనకున్నటువంటి ప్రార్థన శక్తిని బట్టి బయటికి రాగలిగాడు. ఆ చేప కడుపులో 3 రోజులు ఉన్నప్పటికీ కూడా తాను చేసిన ప్రార్థన బట్టి మళ్ళా రాగలిగాడు. నీకు ఆ శక్తి బహుశా ఉండకపోవచ్చాం. ఎందుకంటే ఏనాడు ఎప్పుడు కూడా ప్రార్థించినటువంటి అనుభవం నీకు లేదు. ప్రార్థనలో పడిపోయినటువంటి అనుభవం. కాబట్టి లేచి నిలబడి ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు నీకు ఆ శక్తి ఇచ్చులాగిన చిన్న ప్రార్థన చేస్తాను. నా పాదములలో మోపి నిలబడడానికి నాకు సహాయం చేయి ప్రభా అని నాతో ఏకీభవిస్తూ కన్నులు మూయి. ప్రభా, ఉదయకాలం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేము పడిపోయి ఉంటున్నాం, నిద్రిస్తున్నాం, సోమర్తనంగా ఉంటున్నాం. విలువల్లో, శ్రేష్టల్లో, ప్రేమను చూపించటంలో, ప్రార్థనా జీవితంలో పడిపోయి ఉంటున్నాం. మేము లేవాలి నాయన, మేము లేవాలి. మమ్మల్ని నిలబెట్టడానికే మీరు ఇష్టపడుతున్నారు. మీరు నిలబడితే మీరు మాతో మాట్లాడతానంటున్నారు. ఇదిగో ప్రభా, నిలబడే కృప మాకు దయచేయండి. ఇదిగో నాయనా, నీ కొరకే నిలబడేటువంటి గొప్ప విశ్వాసుల వీరుల జాబితాలో మా పేరును ఉంచండి. ఓ తీర్మానంలో మేము ఉండాలని ఆశపడుతున్నాం. దేనిలో నుంచి మేము పడిపోతున్నామో దానిలో మేము నిలబడాలని, ఏ విషయంలో అయితే తప్పిపోతున్నామో దానిలో మేము నిలబడాలని ఇదిగో ప్రభా ఆశతో అడుగుచున్నా. మాకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.